దావీదు ఎలా ప్రార్థించాడో ఒక్కసారి ఆలోచించండి. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నాలో నీకు ఇష్టం కాని ఏదైనా ఉందేమో చూడుము అని ప్రార్థించాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. దేవా, నన్ను పరిశోధించిన హృదయమును తెలిసి కొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలిసి కొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అతడు దేవునిని తనలో దాగి ఉన్న వాటిని వెలికి తీయమని ఆహ్వానిస్తున్నాడు. తనకే కనిపించని లోపాలను తనకు తెలియజేయమని కోరుతున్నాడు. ఇది సాధారణ ప్రార్థన కాదు, ఇది నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన కాదు. ఇది నిజమైన ప్రార్థన. మనం కూడా ఇలాంటి ప్రార్థనను కలిగి జీవిద్దాం. ఆమేన్.